ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ ప్రభు అయిన యేసు నామములో సురక్షితంగా క్షేమంగా ఉన్నారు కదూ? అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మరి ఈరోజు ప్రభు యొక్క లేఖనాన్ని ధ్యానం చేద్దామా? ఈరోజు నేటి దినం కొరకు మనం చదువుకునేటువంటి వాక్య లేఖనం 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదవబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు. ప్రతి ఉదయమున మీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం అయ్యా నాకు మా అందరికి అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని అయ్యా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య లేఖనంలో మనం చూస్తే, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి, ఎవరు చెడుతనమును అసహించుకోవాలి? ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ఎవరు చెడుతనమును అసహించుకోవాలి? ఎవరు చెడుతనమును అసహించుకోవాలి అని అంటే, దేవునిని ప్రేమించువారు. దేవునిని ప్రేమించువారు చెడుతనమును అసహించుకుంటారు. మరి ఎవరు చెడుతనాన్ని అసహించుకొనరు అని మనం అనుకుంటే, దేవునిని ప్రేమించని వారు చెడుతనాన్ని అసహించుకోలేరు. నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, సర్వశక్తివంతమైన దేవుని నామాన్ని అంగీకరించిన వారు, ఈ లోకములో దేవుడు అనబడిన వారు ఎవరో గుర్తించిన వారు, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానులైన వారు, తెలివి కలిగిన వారు, వివేకం కలిగిన వారు, ఈ రోజున ఆ దేవునిని, నిజమైన దేవునిని కనుగొన్నవారు, సర్వశక్తిమంతుడైన దేవుడెవరో, ఈ సర్వ సృష్టిని పాలిస్తున్నటువంటి ఆయన ఎవరో, ఆ ఒక్క నామంలో ఉన్నటువంటి ఆ నామమునకున్నటువంటి గొప్ప ఆధిక్యతను గుర్తించిన వారు ఆయనను ప్రేమించగలుగుతారు. నా ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేదో, ఎవరైతే ఆయన నామములో ఉన్న శక్తిని ఆశ్రయించలేదో, ఎవరైతే ఏ నామమున రక్షణ కలుగుతుందో ఆ రక్షణనిచ్చే నామాన్ని ఎరిగని వారిగా బ్రతుకుతా ఉన్నారో, వారు దేవునిని ప్రేమించలేరు. వారికి దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు, దేవుడంటే విశ్వాస్యం ఉండదు. నా ప్రియదేవుని పిల్లలారా, లోకంలో ఉన్న మానవులందరూ తమకు నచ్చిన రూపాన్ని ఆరాధిస్తూ, తమకు నచ్చిన ప్రతిదానికి వారు మహిమను ఆపాదిస్తూ, నిజ దేవుని యొక్క గుర్తింపును, నిజ దేవుని యొక్క జాడను కనుగొనలేకపోతా ఉన్నారు. నేటి దినాన్న మనం చూస్తే మానవ జీవితంలో మానవ ప్రయాణము ఎక్కడికి వెళ్తా ఉంది? మానవ ప్రయాణంలో విజయమును పొందుకుంటూ ఉన్నారా అని ఆలోచన చేస్తే, వారి ప్రయాణంలో, మానవుని యొక్క ప్రయాణం అంతటిలో కూడా అలసట, బడలిక మాత్రమే మనకు కనబడుతుంది తప్ప, నిజమైన సత్యాన్ని అన్వేషించటం, నిజమైన జ్ఞానాన్ని పొందుకోవడం, వివేకాన్ని దయచేసేటువంటి ఆ గొప్ప నామము ఏదో దానిని వివేచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున అనేక మంది నేను చెప్తాను, ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిలో కూడా యేసు నామము మారుమ్రోగుతా ఉంది. ఎందుకు? ప్రపంచమంతా ఒక్క దేవుడిని ఆరాధిస్తే, ఈ రోజున ఒక్క దేశము ఈ రోజున ఇంతమంది ఆరాధిస్తున్న దేవునిని వ్యతిరేకిస్తూ ఉంది. దేవుని పిల్లల ఆలోచన చేయండి. అన్ని దేశాలలో కూడా అన్నిటినీ ఆరాధించేవారు ఉన్నారు, కానీ ఎక్కువ శాతము ఆయా దేశాలలో మనం చూస్తే యేసును మాత్రమే ఆరాధించేవారు ఉన్నారు.
ఎందుకో తెలుసా? ఇది నా బైబిల్ గ్రంథము మరి నిమిషానికి కొన్ని వేల ప్రతులు అమ్ముడవుతున్నాయంటే, ఈ రోజుకి కూడా కొన్ని లక్షల పుస్తకాలు, బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు మరి ప్రజలు వాటిని పొందుకుంటూ ఉన్నారు అని అంటే, ఆ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు, ఆ గ్రంథములో పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు అని, ఆయన స్వస్థపరచగలిగినటువంటి అధికారం కలిగిన వాడని ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి పొందుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నా భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులకు, అన్యులైన వారికి దేవుని పేర మనవి చేస్తా ఉన్నాను. నిజమైన దేవుడు ఎవరో ఈ రోజైనా మీరు ధ్యానం చేయండి. ఈ రోజైనా మీరు శోధించండి. సత్యవంతుడైన దేవుడెవరో, పరిశుద్ధమైన గుణాలు కలిగిన వాడు మరి ఎవరో, ఏ నామములో ఆ పరిశుద్ధమైన గుణాలు, ఆ పరిశుద్ధమైన ఆలోచన, మరి పరిశుద్ధమైన జీవితం, పాపము లేని మరి తనువు ఎవరిలో ఉందో ఈ రోజున మరి జ్ఞానవంతులైన, విద్యావంతులైనటువంటి మనందరమును గుర్తించవలసిన అవసరం ఉంది కదూ. నా ప్రియ దేవుని పిల్లరా, ఎందరో విద్యావంతులు, జ్ఞానవంతులు మరి ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నిటినీ పొణుకుపుచ్చుకున్న వారు ఈ రోజున యేసు నామములో మరి యేసు నామమును గుర్తించి ఆ నామములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని వారు ఆశ్రయించగలుగుతా ఉన్నారు. వారు ఈ రోజున గొప్ప స్థితిమంతముగా వారి జీవితంలో గొప్ప మార్పును తెచ్చుకొని మరి దేవునిని ప్రేమించేవారిగా మారిపోయారు. ఒకప్పుడు చెడ్డవారిగా బ్రతికిన వారు ఈ రోజున యేసు కొరకు మరి కరిగిపోయేవారుగా, యేసు కొరకు ప్రాణం పెట్టేవారుగా, యేసు నామమును ప్రకటించకపోతే ఆ దినాన్న వారు తినకుండా బ్రతుకుతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. కొంతమంది మరి క్రైస్తవ ముసుగులో మరి చాలామంది మరి దేవుని ముసుగులో అనేకమైనటువంటి లోక ఆచారాలను మరి దేవుని సంఘంలోనికి తెస్తా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి వారి ద్వారా దేవునిని ప్రేమించేవారు తగ్గివైపోతా ఉన్నారు. దేవుని ప్రేమించేవారు కరువైపోతా ఉన్నారు. నిజ దేవునిని గుర్తించకుండా ఈ లోకములో ఉన్నటువంటి సమస్తముతో వీళ్ళని మిళితం చేసి సంఘం ఈ రోజున క్రైస్తవ లోకాన్నే కాదు, ఈ లోకంలో ఉన్న అన్యులను సహితము మోసపుచ్చుతూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. దేవునిని ప్రేమించేవారు ఈ లోకంలో తక్కువైపోతా ఉన్నారు. నిజ దేవునిని కనుగొనాలనేటువంటి ఆశ, కోరిక ఈ రోజున మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి వేరే దేవుడు మాకెందుకు అనేటువంటి నిర్లిప్తతలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. నిజ దేవునిని కనుగొనకుండా అడ్డుపడుతున్నవారు కొంతమంది మరి ఈ రోజున దేవునిని ప్రేమించే వారిలో కూడా అలాంటి వారు ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు ఒక మంచి మరి ఫలింపునివ్వాలని ఆయన ఆశపడతా ఉంటే ఈ రోజున చెడుతనాన్ని ఆధారం చేసుకుని దేవుని ప్రేమను కోల్పోతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. తీతుకు పత్రిక రాస్తూ అంటాడు కదా, మరి 2వ అధ్యాయము 11, 13 వచనాలు మనం చూస్తే, యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మనం ఈ లోకంలో జీవించినప్పుడు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని పరిశుద్ధ గ్రంథం మరి మనకు సెలవిస్తూ ఉంది. మరి ఏ గ్రంథమో ఈ రీతిగా మరి తెలియజేస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ నీ గ్రంథంలో ఉన్న మరి ఆ దివ్యమైన వాక్కులను నీవు తెలుసుకోగలుగుతున్నావా? దానిని పరిశోధన చేస్తూ ఉన్నావా? నీ గ్రంథంలో అసలు వ్రాయబడినటువంటిది సత్యమేనా, అసత్యమా, దానిలో యథార్థత ఉందా అని నీవు ఎప్పుడైనా ధ్యానం చేసావా? ఎప్పుడైనా అసలు నీవు చదివావా? ప్రియ దేవుని పిల్లలారా, ఎవరో ఏదో వ్రాసిన దానిని, ఎవరో ఏదో మరి గ్రంథస్థం చేసిన దానిని నీవు పరిశుద్ధమైనదిగా దానిని నీవు మరి ఏలుతున్నావే? ఈ రోజున అనేక మంది పరిశుద్ధులైనటువంటి ప్రవక్తల ద్వారా
అనేక మంది మరి పరిశుద్ధులైన వారి ఆత్మ ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి మరి వచనాలను మరి ఆయా గ్రంథాలలో రాయబడిన వాటిని పరిశీలన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మరి ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట దైవావేశము చేత వ్రాయబడినదే అని, మరి ఏ మనుషుని యొక్క ప్రమేయము ఇందులో లేదు అని మనకు తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి చెడ్డవారు సహితం, కీడు చేసేవారు సహితం, మరి దుర్మార్గులైన వారు, దుష్టులైన వారు ఈ రోజున ప్రభువుకు ఒక బలమైన పాత్రలుగా వారు మారిపోయారు. ఒకప్పుడు ఎంతో మరి పాపములో కూరుకుపోయిన వారు ఈ రోజున పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ యేసయ్య నామాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. యేసు నామములు అనేక మందికి రక్షణ అనుభవాన్ని తెస్తా ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి ఎవరు దేవునిని ప్రేమించగలరు అని అంటే దేవుని యొక్క గుణగణాలను పొందుకున్నవారు, దేవునిలో ఉన్న ఆ పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నవారు దేవుని ప్రేమించగలరు. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. మరి దేవుడు చెడుతనాన్ని అసహించుకోండి అని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. లేఖనాలను పరిశీలన చేస్తే మరి 34వ కీర్తన మరి 14వ వచనంలో కీడు చేయటమా అని మేలు చేయండి అన్నాడు. నా ప్రియ దేవుని పిల్ల లేఖనం సెలవిస్తా ఉంది, మరి సూటిగా చెప్తా ఉంది, నీవు కీడు చేయటం మాను, మేలు చేయటం నేర్చుకో, నీ బ్రతుకి అది మంచిది అని దేవుడి లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఆయన యందు భయభక్తులు నిలిపినప్పుడు మనం చెడుతనమును ఆటోమేటిక్గా మనము విడిచిపెట్టేస్తాం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడు అంటున్నాడు కదా, గర్వము నాకు అసహ్యము, మరి అహంకారము నాకు అసహ్యము, దుర్మార్గత నాకు అసహ్యము, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అని అంటున్నాడు దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలు, కాబట్టి దేవునిని ప్రేమించువారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఈ రోజున నీ జీవితంలో దేవునిని ప్రేమించేటువంటి మనసు నీకుందా? నీవు నిజముగా దేవునిని ప్రేమిస్తూ ఉన్నావా? అయితే నీలో గర్వం ఉండకూడదు, నీలో అహంకారం ఉండకూడదు, నీలో దుర్మార్గత ఉండకూడదు, నీలో కుటిలమైన మాటలు పలికేటువంటి మనసు నీలో ఉండకూడదు నా ప్రియ దేవుని పిల్లారా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీవు చెడుతనమును అసహించుకో. నీవు నన్ను ప్రేమిస్తే నీవు చెడుతనమును అసహించుకో. నీవు నన్ను ప్రేమించగలిగితే, నా యందు భయభక్తులు నిలపగలిగితే, నీలో మరి ఎలాంటి దుష్ట ఆలోచన నీలోకి రాకుండా చూసుకో అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లారా, దేవుడే స్వయంగా చెడుతనాన్ని అసహించుకుంటున్న మరి సందర్భాన్ని లేఖనాల్లో మనకు దేవుడు వ్రాయించాడు. మరి లేవీకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండిడి, నేను మీ దేవుడినైనా యెహోవాను. దేవుడు అంటున్నాడు కదా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండిడి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొని శుద్ధులై ఉండిడి, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధముగా ఉండమని ఆయన స్వయంగా చెడుతనాన్ని అసహించుకుంటూ తన లేఖనాన్ని మనకు సెలవిచ్చాడు. ప్రియదేని పిల్లారా, ఆయనలో ఎలాంటి చెడుతనం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద బ్రతికినప్పుడు మరి లేఖనంలో చెప్పాడు కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేనేలేదు. ప్రియదేని పిల్లారా, మేము ప్రకటించుచున్నటువంటి ఈ వర్తమానము సజీవుడైన దేవుని వర్తమానం. ఆయనలో మరి ఏమాత్రము చీకటి లేదు. చీకటి పాపము, అంధకారానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగైన దేవుడు, ఆయన వెలుగై ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి ఆయన వెలుగు నీ మీదకి వస్తే నీలో ఉన్న చీకటి పోతుంది. మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక చెడుతనమును అసహించుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయనలో ఎలాంటి చెడుతనము లేదు అని, ఆయనలో ఎలాంటి చీకటి లేదని మరి ఈ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుణ్ణి ప్రేమించేవారు సమస్తమైన పాపంతో, దుష్టత్వంతో ఎడతెగని పోరాటానికి సిద్ధమై ఉండాలి.
మరి దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ఈ రోజున భూమి మీద మనం కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? సమస్తమైన పాపంతో మనం పోరాడాలి. పాపమును జయించటానికి, పాపము మనకు అంటకుండా దానితో మనం పోరాడాలి. నిత్యము దానితో మనం పోరాడుతూనే ఉండాలి. దుష్టత్వంతో మనం ఎడతెగని పోరాటం చేయాలంటండి. దుష్టత్వము, దుష్ట హృదయము, దుష్ట మనస్సు, ఈ వాటన్నిటిని కూడా వాక్య ఆధారముతో వాక్యమును హృదయంలోనికి పంపి మన శరీరములో, దేహములో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టి వేయాలి. నా ప్రియ దేవుని పిల్లరా, మరి ఇలాగున మనం పోరాటానికి సిద్ధం కావాలి. పాపంతో మనం పోరాడాలి, దుష్టత్వంతో మనం పోరాడాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలం. అలాగుననే మరొక అంశాన్ని మనం చూస్తే, మనం దేవుణ్ణి లేదా చెడ్డతనాన్ని ఏదో ఒకటి మనం ఎంచుకోవాల్సిన పరిస్థితిలో ఈ రోజున మనకుంది. ఈ రోజున దేవుడు మనకు కావాలా, లేదా చెడు హృదయం మనకు కావాలా, చెడుతనం మనకు కావాలా, దేవుడు కావాలా? ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్ని మనం ఈ రోజున కోరుకోవాలి. ఒకవేళ చెడ్డ హృదయం నీకు కావాలని నువ్వు కోరుకుంటే దేవుని ప్రేమను, దేవుని విశ్వాస్యతను కోల్పోతావు. కాబట్టి తద్వారా నీకేమొస్తుంది? చివరికి నరకమే ప్రాంతిస్తుంది. కాబట్టి నా ప్రియదేని పిల్ల, ఈ రోజున మనం ఏదో ఒకటి కోరుకుని ప్రభు సన్నిధిలో నుండి మనం సెలవు తీసుకుందాం. దేవుడు కావాలా, చెడుతనము కావాలా? దేవుడు కావాలా, నీకు చెడుతనము కావాలా? దేవుడు ఈ రోజున ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఒకవేళ రెండు మన హృదయంలో, మన జీవితంలో ఉండాలి అంటే అది అసాధ్యం. ఏదో ఒకటే మన జీవితంలో మరి ఉండాలి. అది దేవుడా, చెడుతనమా? ఈ రోజున నీవు ప్రశ్న వేసుకొని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు మరి ప్రభు పాదాల చెంత కనిపెట్టు. దేవుడు నీ హృదయంలో ఏది ఉంచాలో దాన్ని ఉంచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేని పిల్లరా, దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తే, ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, దేవునిని మనం ఎంత ప్రేమిస్తామో చెడుతనము మనకు అంత దూరం అవుతుంది. చెడుతనాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో దేవుని ప్రేమ మనకు అంత దూరం వెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుని పిల్లలు, కాబట్టి ప్రేమిస్తే దేవుణ్ణైనా ప్రేమించు, లేదంటే చెడుతనాన్నైనా ప్రేమించు. ఏదో ఒకటే నీ జీవితంలో ఉండాలి. ఈ రోజున నీవు నిర్ణయం చేయి. నీ జీవితంలో దేవుడు కావాలా, చెడు హృదయం కావాలా? ఈ రోజున దేవుడు నీకు కావాలా, పరిశుద్ధమైన దేవుడు నీకు కావాలా, మరి చెడ్డ హృదయం నీకు కావాలా? ఏది నీకు కావాలి? మరి దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఆయన అంటున్నాడు కదా 23:6లో, మరి నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమముల నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని భక్తుడు తన కోరికను తెలియజేస్తా ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు కాబట్టే భక్తుడు ఈ కోరికను కోరుకోగలిగాడు. అలాగే 37వ కీర్తన 28వ వచనంలో కూడా, ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని తన పిల్లలైన వారిని కాపాడే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలాగే 121వ కీర్తన మరి 7-8 వచనాలు మనం చూస్తే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేని పిల్లరా, ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో మనం చూస్తే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, ఈరోజు నన్ను జీవితంలో ఏదో ఒకటే ఉండాలి. అది చెడుతనమా, దేవుని మరి భయమా? దేవుడు కావాలా నీకు? దేవుని ప్రేమ కావాలా? దేవుని గుణలక్షణాలు కావాలా? చెడ్డ హృదయం కావాలా? ఏది కావాలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రభు సన్నిధిలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుడు నిన్ను మరి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయనను ప్రేమించేవారిగా మారదాం. ఆయన కృపకు పాత్రులవుదాం. దేవుడు మన కుటుంబాలను అలాగున దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, అవును దేవ, నిన్ను ప్రేమించు వారు చెడుతనమును అసహించుకోవాలని, అయా అలాగున నిన్ను ప్రేమించు వారి ప్రాణాలను భక్తిహీనుల చేతులను కాపాడుతానని వాగ్దానం చేసావునైనా. ఈ వాగ్దానం పట్టుకొని ఈ రోజున ఎవరైతే అయినా ఇదిగో నిన్ను ప్రేమించాలని, నీ యందు నిలిచి ఉండాలని, నీ గుణలక్షణాలు పొందుకోవాలని, నీ నామాన్ని అనేకులకు ప్రకటన చేయాలని ఆశపడతా ఉన్నారు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న గొప్ప దేవుడవు నాయన. ఈ రోజున సత్యవంతుడమైన దేవుడవు, మాట్లాడే దేవుడవు, అయా సజీవుడమైన దేవుడవు నీవేనని నాయన ఇదిగో జనులందరూ గుర్తించినట్లుగా కృప చూపమని, నీకు ఉపయోగపడే పాత్రలుగా అనేక మందిని లేవనెత్తమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.